మురిమి మంగళం మీద పడిన చందంగా తయారైంది ఆ మంత్రి పరిస్థితి. ఇటీవలే తన నియోజకవర్గం నుంచి కొత్త స్థానానికి బదిలీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో అసమ్మతి తలనొప్పిగా మారింది. వైసీపీ నేతల ఆధిపత్య పోరు, ప్రజా ప్రతినిధుల అవినీతి ప్రభావం తనపై పడుతుందనే భయం ఆ మంత్రిని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు సృష్టించిన రాజకీయ ప్రకంపనలు ఇంకా ఆగలేదు. చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజనీకి కూడా స్థాన చలనం కలిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకు మార్చారు. సీఎం జగన్ ఆదేశాలను ధిక్కరించకుండా తనకు కేటాయించిన నియోజకవర్గానికి మకాం మార్చి వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. కానీ నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి రజనీకి సొంత పార్టీ నుంచి తలనొప్పులు మొదలయ్యాయట. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 26 డివిజన్లు పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఎక్కువ మంది వైసీపీ కార్పొరేటర్లే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు చెయ్యని అరాచకాలు లేవనే విమర్శలున్నాయి. ప్రజలను పీల్చుకు తింటున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఇసుక, కంకర కనిపిస్తే చాలు అక్కడ వాలిపోయి ఇళ్లు కట్టుకుంటున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు అనే టాక్ ఉంది. కార్పొరేటర్ల అవినీతి, అక్రమాల ప్రభావం ఇప్పుడు రజనీపై పడుతోందట. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు కార్పొరేటర్ల అవినీతిపై ప్రజలు వైసీపీ ఇన్ఛార్జిని నిలదీయడం ఆమెకి ఇబ్బందిగా మారిందనే టాక్ ఉంది. వారికి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో గ్రూపులున్నాయి. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యే మద్దాలిగిరి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. వారి అనుచరులను అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావటం మంత్రి విడుదల రజనీకి కత్తి మీద సాములా మారిందట. ఈ నేతలు, వారి అనుచరులు వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు సహకరిస్తారనే అంశం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రతిపక్షంపై పోరాటం కంటే సొంత పార్టీలోని గ్రూపులతో సతమతమవుతున్నామని మంత్రి విడుదల రజనీ వర్గం తెగ ఫీల్ అవుతోందట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక తికమకబడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు సరిగా అర్థం కాని అయోమయంలో తల బాదుకుంటున్నారని సమాచారం. మరోవైపు గుంటూరు వెస్ట్ వైసీపీలో నెలకొన్న పరిస్థితులను విడుదల రజనీ తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. లేకపోతే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే ఆందోళనలో ఉన్నారనే టాక్ ఉంది. వర్గపోరు భగ్గుమంటోన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మంత్రి విడుదల రజనీ పరిస్థితి ఏంటి? వీటన్నింటినీ తట్టుకుని ముందుకెలా వెళ్లగలరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.